ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మనం లేజర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? లేజర్స్. సో, లేజర్స్ గురించి మీరు ఈ పాటికి వినే ఉంటారు. లేజర్స్ ఆల్మోస్ట్ ఒక రెవల్యూషన్ చెప్పాలి అంటే. హ్మ్. సో, లేజర్ అనే పదానికి ముందు దాని ఎక్స్పాన్షన్ చూద్దాం ఒకసారి. ఓకేనా? లేజర్‌లో ఎల్ అంటే లైట్. ఓకేనా? ఏ అంటే యాంప్లిఫికేషన్. ఎస్ అంటే స్టిమ్యులేటెడ్, ఈ అంటే ఎమిషన్ ఆఫ్, ఆర్ అంటే రేడియేషన్. అంటే లేజర్ అనే దానికి ఎక్స్పాన్షన్ ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఇందులో కొన్ని పదాలు కనిపిస్తున్నాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అంటే మీకు తెలుసు, లేజర్ అన్నా కూడా లైటే కదా. యాంప్లిఫికేషన్ అనే పదం కనిపిస్తుంది, దాని అర్థం తెలియాలి. తర్వాత స్టిమ్యులేటెడ్ ఎమిషన్, అఫ్ కోర్స్ రేడియేషన్ అన్నా కూడా లైటే, మీకు తెలుసు కదా. సో మీకు ఇక్కడ కొన్ని పదాలు అర్థం తెలియాలి. అంటే యాంప్లిఫికేషన్ అనే మాట ఎందుకు వచ్చింది, అలాగే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే పదం ఎందుకు వచ్చింది. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ని ప్రేరేపిత ఉద్గారం అంటారు తెలుగులో. ఓకేనా? సో ఈ పదాల మీనింగ్ ఇప్పుడు స్ట్రైట్ అవే మీకు తెలియదు. ఓకేనా? ఈ క్లాస్ వింటున్న కొద్దికి, అంటే మనం లేజర్ లెసన్ లో డెప్త్ కు వెళ్లే కొద్దికి అసలు యాంప్లిఫికేషన్ అని ఎందుకన్నా, అలాగే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని ఎందుకన్నా, ఇవన్నీ తెలుస్తాయి. ఓకేనా? సో ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేజర్ అనే పదానికి ఎక్స్పాన్షన్ ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా? తెలుగు వాళ్ళు కూడా ఇలాగే గుర్తుపెట్టుకోవాలమ్మా, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా? ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, లేజర్ అనే పదం విన్నారు కదా, వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేజర్ గురించి విన్నారమ్మా? ఎస్ సార్. ఎలా ఏ విన్నారో చెప్పండి ఒకసారి, లేజర్ గురించి మీకు ఏం తెలుసు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చిన్న చిన్న లేజర్ ఉంటుంది వాళ్ళ చేతిలో. అదే సార్, సుక్క లైట్ అంటారు సార్. అదే సార్. అదే, అంటే పాయింటర్ లాగా వాడతాం కదా మనం పీపీటీ చెప్పేటప్పుడు. ఎస్ ఒక సార్. రెడ్ కలర్ లేజర్ పాయింటర్ తీసుకొని దాంతో మనం చూపిస్తూ ప్రెజెంటేషన్ చెప్తా ఉంటాం కదా. అలాగే మీకు ఇప్పుడు మీరు ఒక స్లైడ్ చూస్తున్నారు కదా, ఈ స్లైడ్ లో పక్కన ఒక ఇమేజ్ పెట్టాను, అదేంటో చెప్పండి. మీరు ఇప్పుడు చూస్తున్న స్లైడ్ లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అదేంటో చెప్పండి. ఐడియా లేదా? చూస్తే తెలిసిపోతుంది కదమ్మా. మీరు పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ కాడికి వెళ్ళినప్పుడు లేజర్ షోస్ అని కండక్ట్ చేస్తారు. లేజర్ షోస్. ఇప్పుడు మనకి ఏదన్నా పెద్దగా సినిమా రిలీజ్ ఫంక్షన్స్ ఇవే ఉంటాయి కదా, అందులో కూడా లేజర్ షోస్ ఎక్కువ నడిపిస్తారు కదా. మీరు చూడండి, ఇవన్నీ ఏంటి, లేజర్ బీమ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనకి ప్రొజెక్ట్ అవుతూ మనకు చూడటానికి కళ్ళకి బాగుంది కదా. సో దీన్నే లేజర్ షోస్ అంటారు. మనకి సర్కస్ ఎగ్జిబిషన్ లాగా లేజర్ షోస్ కూడా చాలా పాపులర్. ఓకేనా? ఇంకెక్కడెక్కడ చూసారు మీరు లేజర్, చెప్పండి. మీ నిజ జీవితంలో లేజర్ని మీరు తారసపడిన సందర్భాలు చెప్పండి. ఎక్కడైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అప్పుడు లేజర్ లైట్స్ చేస్తారు కదా సార్ ఆకాష్. అఫ్ కోర్స్, అది ఇప్పుడు నేను అన్నాను కదమ్మా, దాన్ని లేజర్ షో అంటారు. దాంతో మనకు అంత ఈవెంట్ అంతా కలర్ఫుల్ గా చూడటానికి మంచి సీనిక్ గా ఉంటుంది. ఓకే, అది కాక ఇంకా మన డైలీ లైఫ్ లో లేజర్ ని మనం ఎక్కడెక్కడ చూసాం, చాలా చోట్ల చూస్తామండి. మీరు జస్ట్ గమనించాలంతే. ఇప్పుడు మీకు ఏదైనా ఒక స్టడీ మెటీరియల్ ఇచ్చాను అనుకోండి, దాన్ని జిరాక్స్ తీయించుకోవాలంటే ఏదైనా జిరాక్స్ షాప్కి వెళ్ళి ఆ మెటీరియల్ని ఆ గ్లాస్ మీద పెట్టి ఆ లిడ్ క్లోజ్ చేయగానే ఏమవుతుందో అబ్జర్వ్ చేశారా మీరు? సార్ లైట్ లాగా ఫ్లో అయితే సార్ ఒక గ్రీన్ కలర్ లేజర్ లైట్ ఆ పేపర్ మీద స్కాన్ అవుతుంది. పేపర్ మొత్తాన్ని స్కాన్ చేసేది ఎవరు? లేజరే. అదవుతుంది కదా. సో మీరు ఏదైతే జిరాక్స్ తీసుకున్నారో ఆ జిరాక్స్ లో ఉండేది ఏంటి? లేజర్ లేకుండా జిరాక్స్ మిషన్ పనిచేయదు. ఓకేనా? ఇంకెక్కడన్నా చెప్పండి. టీవీ స్క్రీన్స్ లో కూడా ఉంటది కదా సార్. టీవీ స్క్రీన్స్ లో అంటే ఎల్ఈడి, ఎల్సిడి ఇవి వాడతారు. ఇంకెక్కడన్నా చెప్పండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, అందులో ఆ ప్రోడక్ట్ మీద బార్ కోడ్ ఉంటుంది. ఓకేనా? ఆ
ఆ బార్ కోడ్ని ఆ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఒక లేజర్ దాని మీదకి పంపించి స్కాన్ చేస్తాడు. స్కాన్ చేయగానే ఐటమ్ ఏంటి, దాని కాస్ట్ ఎంత అంతా కూడా సిస్టంలోకి వచ్చేస్తుంది. చూసారు కదా అది ఎస్ సార్. బార్ కోడ్ స్కానర్స్ అంటారు. ఇంకా ఎక్కడెక్కడ చూసారు మీరు చెప్పండి లేజర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి కంటికి కొన్ని జబ్బులు వస్తుంటాయి కదా, క్యాట్రాక్ట్ అంటారు, శుక్లాలు అంటారు, తెలుసు కదా మన పెద్దవాళ్ళకి ఒక పొరలాగా చేరుతుంది కంటి మీద. ఓకేనా? అలాగే కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు నాకు గ్లాసెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళినప్పుడు నాకు పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, -6 ఎంతో ఉంటుంది. నేను కావలిస్తే లేజిక్ చేయించుకోవచ్చు. ఓకేనా? లేజిక్ చేయించుకొని ఏం చేయొచ్చు, ఆ పవర్ని తగ్గించుకోవచ్చు. -6 ఉన్న పవర్ని -1 -2 తగ్గించుకోవచ్చు, అంతే కదా. సో లేజర్ని ఎందులో వాడుతున్నారు, ఇలాంటి మనకి మెడికల్గా కూడా కంటి సమస్యల్ని సాల్వ్ చేయడంలో కూడా లేజర్ని వాడతారు. ఇంకా చెప్పండి, ఇంకెక్కడెక్కడ మనం లేజర్ని చూడొచ్చు? అంటే ఎంఆర్ఐ స్కానింగ్స్ లో అట్లా. ఎంఆర్ఐ స్కానింగ్ లో వాడేది రేడియో వేవ్స్ అమ్మా, లేజర్ బీమ్స్ కాదు అందులో వాడేది. ఓకే. మీరు ఎవరు వీడియో గేమ్స్ ఆడరండి? ఈ పబ్జి లాంటి గేమ్స్ ఉంటాయి కదా, అందులో స్నైపర్స్ అని ఉంటాయి కదా, గన్. ఎస్ సార్. స్నైపర్స్ ఏం చేసేటప్పుడు మీరు మామూలుగా యాక్షన్ మూవీస్ లో కూడా చూస్తుంటారు కదా, ఆ ఆర్మీ వాళ్ళు ఆ గన్కి ఒక లేజర్ ఉంటుంది, వాళ్ళు ఫైర్ చేసేటప్పుడు ఆ లేజర్ పాయింట్ కదా, చూసుంటారు కదా. చూసాను సార్, డాట్ కింద వస్తుంది. ఆ లేజర్ వెళ్ళి ఆ డాట్ పడుతుంది కదా, కరెక్ట్ గా ఎక్కడైతే పడిందో అక్కడ ట్రిగ్గర్ నొక్కామనుకో, ఆ లేజర్ పడిన చోట బుల్లెట్ దూసుకెళ్ళిపోతుంది. ఓకేనా? సో డిఫెన్స్ లో కూడా వాడతారు లేజర్. ఇంకా మీకు ఒక మంచి లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం ఎప్పుడో ఒక పద్ధతి మామూలే, మీకు ఈ పాటికి అలవాటు అయి ఉంటుంది. ఫిజిక్స్ లో మనం ఏ టాపిక్ చదివినా కూడా అది మనకి దాన్ని మనం అప్రిషియేట్ చేయగలిగితేనే దానిలో మనం డెప్త్కి వెళ్ళగలుగుతాం. ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది మంచి టాపిక్ అన్న ఆలోచన ముందు రావాలి. అది వచ్చిన తర్వాతే మనం లోపలికి వెళ్ళగలం. ఓకేనా? ఈ మధ్యన ఇజ్రాయెల్కిను గాజాకి మధ్య చిన్న సైజ్ వార్ అయింది, తెలుసా ఇది మీకు? ఇజ్రాయెల్కిను గాజాకి మధ్య ఆల్మోస్ట్ చిన్న సైజ్ వార్ అంటున్నాను కానీ చాలా మంది చచ్చిపోయారు. విన్నారమ్మా ఇది? ఎవరైనా వింటే చెప్పండి. ఎవరు వినలేదా? మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం మించి పక్క దేశాల గురించి అసలు ఆలోచించరండి. అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉండాలి. ఓకేనా? మీకు ఆ వార్లో ఏమైందంటే, గాజా వాళ్ళు ఇజ్రాయెల్ మీద మిసైల్స్ లాంచ్ చేశారు. మిసైల్స్ అంటే తెలుసు కదా, అవి వచ్చి మన ఏరియాలో పడితే ఆ పడిన ఏరియా అంతా బ్లాస్ట్ అయిపోయి చాలా మంది చనిపోతారు. ఓకేనా? కానీ ఇజ్రాయెల్ దగ్గర ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళ యాంటీ మిసైల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది వాళ్ళకి. అది ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాజా వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఒక 100 మిసైల్స్ పంపించారనుకోండి, ఆ 100 మిసైల్స్లో 90 పైనే మిసైల్స్, 90 మిసైల్స్ గాల్లోనే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పేల్చేస్తారు. అంటే 90 మిసైల్స్ వాళ్ళ మీద పడకుండా, వాళ్ళకి ఏ నష్టం కలగకుండా ఆ డిఫెన్స్ సిస్టమ్ ఏమైంది, వాళ్ళని కాపాడింది. అందుకే మీకు ఇజ్రాయెల్కిను గాజాకి మధ్య జరిగిన వార్లో ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందంటే గాజాకి జరిగింది, ఇజ్రాయెల్కి జరగల. ఆ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వాళ్ళని కాపాడింది అనమాట, చాలా మంది ప్రాణాలను కాపాడింది. అందులో ఏం వాడతారో తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ గాజా వాడు ఒక మిసైల్ వేశారనుకోండి, ఆ మిసైల్ లాంచ్ చేసినప్పుడు ఆ మిసైల్ని ఒక సిస్టమ్ ఉంటుంది కింద, ఆ డ్రోన్ సిస్టము ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్ వస్తుంది అనగానే మీకు లేజర్, ఇది యాక్చువల్లీ లేజర్ ఆధారంగా పనిచేస్తుంది ఈ డిఫెన్స్ సిస్టమ్. ఓకేనా? ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే లేజర్ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. అదేం చేస్తుంది, హై ఇంటెన్సిటీ ఉన్న లేజర్ బీమ్ని ఆ మిసైల్ మీదకి పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు చూడండి, మామూలుగా హై ఇంటెన్సిటీ అంటే చాలా ఎనర్జెటిక్ లైట్ని ఒక వస్తువు మీదకి పంపించినప్పుడు ఆ వస్తువు ఏమవుతుంది, ఆ వేడికి కాలిపోతుంది కదా. అలాగే ఆ వచ్చే మిసైల్ మీదకి ఈ లేజర్ బీమ్ని మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మొత్తానికి ఏమవుతుంది, అది గాల్లోనే పేలిపోతుంది. ఓకేనా? సో ఈ డిఫెన్స్ సిస్టమ్ కూడా దేని మీద బేస్ అయింది, లేజర్ మీదే బేస్ అయింది. ఇంకేమైనా చెప్పండి ఎగ్జాంపుల్స్. మన నిత్య జీవితంలో లేజర్ యొక్క ఉపయోగాల గురించి ఇంకేమైనా చెప్పండి. చెప్పండి అమ్మా.
మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పింది రిమోట్ ఎగ్జాంపుల్. మనం డైలీ లైఫ్లో మనం చేసే చాలా పనుల్లో లేజర్ని మనం ఉపయోగిస్తాం. ఇందాక చెప్పాను కదా, జిరాక్స్ మిషన్ పనిచేయాలంటే లేజర్. ఓకేనా? అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళారనుకోండి, బ్యాంక్లో నోట్స్ని కౌంటింగ్ చేసే మిషన్ ఉంటుంది. ఓకేనా? ఒక క్యాష్ ఒక బండిల్ పెట్టి ఒక బటన్ ప్రెస్ చేయగానే అది కౌంట్ చేస్తుంది ఎన్ని నోట్స్ ఉన్నాయి. అది ఎలా కౌంట్ చేస్తుంది అనుకుంటున్నారు? దానిలో ఒక లేజర్ బీమ్ ఉంటుంది. ఆ లేజర్ బీమ్ ఏం చేస్తుంది అంటే నోట్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఆ లేజర్ బీమ్ ఎన్నిసార్లు ఇంటర్సెప్ట్ అయిందనే దాన్ని బట్టి అది మనకి ఎన్ని నోట్లు ఉన్నాయో చెప్తుంది. ఓకేనా? సో అది కూడా లేజర్ని బేస్ చేసుకుని పనిచేసేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జస్ట్ మనం బ్రెయిన్ స్టార్మ్ చేస్తే ఒక 5 minutes మనం బ్రెయిన్ స్టార్మ్ చేస్తే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి చూసారా? సో లేజర్ అనేది ఒక రెవల్యూషన్ అండి. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓకేనా? ఇంకా మనం ఎన్ని చెప్పినా కొన్ని మిస్ అయిపోతాం. అన్ని అప్లికేషన్స్ ఉంటాయి లేజర్కి. ఓకేనా? సో మరి ఇప్పుడు మీకు డౌట్ రావాలి, లేజర్ అంటేనే కూడా లైటే కదా. లేజర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైట్. ఓకేనా? మరి ఆర్డినరీ లైట్కి ఇన్ని అప్లికేషన్స్ లేవు, లేజర్కి ఎందుకు ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ లైట్తో లేజర్ షో చేయలేవు నువ్వు. అలాగే ఆర్డినరీ లైట్తో సూపర్ మార్కెట్లో బార్ కోడ్ స్కాన్ చేయలేవు. అలాగే ఆర్డినరీ లైట్తో జిరాక్స్ మిషన్లో స్కానింగ్ చేయలేవు. ఆర్డినరీ లైట్తో ఒక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయదు. ఇవన్నీ దేంతో సాధ్యం? లేజర్తోనే సాధ్యం. అంటే ఆర్డినరీ లైట్కి లేజర్ లైట్కి ఏదో తేడా ఉంది. అంటే లేజర్ లైట్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏవో కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి. ఆ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దానికి అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో అవి ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ చెప్పండి, ఇప్పుడు లేజర్ యొక్క ఎక్స్పాన్షన్ చెప్పండి ఎవరైనా. Light amplification by simulated emission of radiation. నేను ముందే చెప్పాను కదా, ముందు ప్రస్తుతానికి ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోండి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇందులో చదివే టాపిక్స్ అన్నమాట. యాంప్లిఫికేషన్ అని ఎందుకు అన్నారు, ఇవన్నీ కూడా మనం లెసన్లో టాపిక్స్ డీల్ చేసే కొద్దికి అర్థం అవుతుంది. ఓకేనా? సో ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో, లేజర్ అనేది దానికి చాలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఎనార్మస్ అప్లికేషన్స్. నేను చెప్పినవి కొన్ని కోట్ చేశాను అంతే. రిమోట్ సెన్సింగ్ అని ఉంటుంది ఒకటి. మనకి దూరంగా ఉన్న కొన్ని వస్తువుల్ని మనం వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ తెలుసుకోవడానికి లేజర్ బీమ్స్ని పంపించి ఆ లేజర్ బీమ్ రిఫ్లెక్ట్ అయి వస్తుంది కదా, ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ యొక్క స్పెక్ట్రమ్ ఆధారంగా మనకి ఆ వస్తువు యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటో చెప్పవచ్చు. రిమోట్ సెన్సింగ్లో కూడా వాడతారు లేజర్ లైట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ఉంటాయి, చర్మ వ్యాధులు వస్తాయి కొంతమందికి. ఆ స్కిన్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి ఏం చేస్తారు, లేజర్ బీమ్స్ని ఫోకస్ చేసి ఎక్కడైతే మనకి ఆ ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలోకి లేజర్ బీమ్స్ని పంపించి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఓకేనా? అంటే మీరు ఒక్కటి మొదలెట్టండి, మెడికల్ కాదు, డిఫెన్స్ కాదు, లేకపోతే మన డొమెస్టిక్గా అవ్వచ్చు, ఎందులో అయినా సరే డిఫరెంట్ ఫీల్డ్స్లో లేజర్ కొన్ని అద్భుతాలు చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో అలాంటి ఒక టాపిక్ నేర్చుకోవడం చాలా చాలా మంచి టాపిక్ ఇది, లేజర్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే, వాట్ మేక్స్ లేజర్ లైట్ సో స్పెషల్, దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆర్డినరీ లైట్కి లేనిది ఏంటి, లేజర్ లైట్ కొన్న గొప్పతనం ఏంటి, అది తెలియాలి ఫస్ట్. ఓకేనా? చూడండి, లేజర్ లైట్ ఎందుకు స్పెషల్, వై లేజర్ ఈజ్ స్పెషల్. ఎందుకు లేజర్ స్పెషల్ అంటే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి, చాలా చాలా ఇంపార్టెంట్. లేజర్ లైట్కి డైరెక్షనాలిటీ ఎక్కువ. డైరెక్షనాలిటీ అంటే ఏంటంటే ఒక దిశలోనే స్ట్రైట్గా వెళ్ళగలడం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం స్నైపర్కి లేజర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ స్నైపర్ షూట్ చేయడానికి ఆ లేజర్ ఏం చేస్తాడు, ఆన్ చేయగానే సూటిగా వెళ్తుంది, అది అటు ఇటు స్ప్రెడ్ అవ్వదు, అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. దాన్ని ఏమంటారు, డైరెక్షనాలిటీ అంటారు. లేజర్ లైట్కి ఉన్నంత డైరెక్షనాలిటీ ఆర్డినరీ లైట్కి ఉండదు. ఓకేనా? మీకు చెప్తాను దీని గురించి డెప్త్గా. తర్వాత లేజర్ లైట్కి ఉన్న ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే, లేజర్ లైట్ ఈజ్ హైలీ మోనోక్రోమాటిక్. ఇక్కడ ఏం లేదమ్మా, ఈ పదం చూడండి, మోనోక్రోమాటిక్ అంటే, మోనో అంటే అర్థం ఏంటి, ఒకటి, సింగిల్. క్రోమా అంటే అర్థం కలర్. అంటే మోనోక్రోమాటిక్ లైట్ అంటే అర్థం ఏంటి, ఒకే కలర్ ఉన్న లైట్. ఓకేనా? మోనోక్రోమాటిక్ లైట్కి బెస్ట్ ఏది అంటే, ఏది మనం ఉపయోగించగలం అంటే, మోనోక్రోమాటిక్ లైట్ కింద లేజర్ లైట్ మోనోక్రోమాటిక్ లైట్, అది ఒక కలర్ మాత్రమే వస్తుంది. ఓకేనా? అది మనకు అడ్వాంటేజ్, ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. ఓకేనా? తర్వాత లేజర్ కొన్న ఇంకో గొప్ప స్పెషాలిటీ ఏంటంటే,
లేజర్ లైట్ అనేది హైలీ కొహరెంట్ ఓకేనా. అంటే 3 ప్రాపర్టీస్, ఈ 3 మీకు చెప్తాను ఏంటో ఇక్కడ. లేజర్ లైట్ అనేది హైలీ డైరెక్షనల్, ఒకే డైరెక్షన్లో వెళ్తుంది, అది స్ప్రెడ్ అవ్వదు. తర్వాత అది హైలీ మోనోక్రోమాటిక్, అందులో ఒకే కలర్ ఉంటుంది, సింగిల్ కలర్. లేకపోతే వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది, ఆ రేంజ్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే లేజర్ లైట్ కొహరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకటి చూద్దాం. డైరెక్షనల్గా ఉండడం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి. ఒకటేమో ఆర్డినరీ లైట్, అంటే టార్చ్ లైట్ కింద తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇదేంటిది? లేజర్ లైట్ కింద. ఇప్పుడు టార్చ్ లైట్ మీరు ఆన్ చేసినప్పుడు చూడండి, మనం చీకట్లో టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఆ లైట్ స్ట్రైట్ గా వెళ్తుందా, స్ప్రెడ్ అవుతుందా? చెప్పండి అమ్మా. స్ప్రెడ్ అవుతుంది సార్. స్ప్రెడ్ అవుతుంది కదా, ఇలా కోన్ షేప్ లో స్ప్రెడ్ అవుతుంది లైట్, అంతే కదా. సో దూరం వెళ్ళే కొద్దికి స్ప్రెడ్డింగ్ కూడా ఏమవుద్ది, పెరుగుతుంది. ఓకేనా. సో ఆర్డినరీ లైట్ ఏంటి, డైరెక్షనలా కాదా చెప్పండి? ఆర్డినరీ లైట్ డైరెక్షనల్ కాదు ఆర్డినరీ లైట్ డైరెక్షనల్ కాదు, అది ఒక డైరెక్షన్ లో వెళ్ళదు, అదేమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది. దాన్ని డైవర్జెన్స్ అంటారు. అంటే ఆర్డినరీ లైట్ కి డైవర్జెన్స్ ఎక్కువ. ఓకేనా, అది సూటిగా వెళ్ళదు, సూటిగా వెళ్లకుండా సైడ్ కి స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు చూడండి. ఆర్డినరీ లైట్ ఒక టార్చ్ లైట్ నుంచి వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్, అది 2 కిలోమీటర్లు వెళ్ళింది అనుకోండి, 2 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అది ఎంత స్ప్రెడ్ అవుతుందంటే 2 కిలోమీటర్ల డయామీటర్ ఉన్న ఒక సర్కిల్లోకి స్ప్రెడ్ అయిపోతుంది, అంత ఎక్కువ స్ప్రెడ్ అయిపోద్ది ఆర్డినరీ లైట్. ఓకేనా. కానీ కింద లేజర్ లైట్ చూడండి ఒకసారి మీరు, లేజర్ లైట్ దీనిలాగా స్ప్రెడ్ అవ్వట్లేదు, స్ట్రైట్ గా వెళ్తుంది. ఓకేనా. మీరు ఇది ఆల్మోస్ట్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు స్ప్రెడ్ అయిందంటే, ఇప్పుడు పాయింటర్ గా వాడుతున్నావు అనుకోండి, లేజర్ పాయింటర్, పవర్ పాయింట్ చెప్పేటప్పుడు అది స్ప్రెడ్ అయితే నువ్వు ఎక్కడని చూపిస్తావు? స్ప్రెడ్ అవ్వకూడదు కదా. సో స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి నువ్వు లేజర్ లైట్ ను వాడుతున్నావు. అలాగే స్నైపర్ తో ఒక ఎవరినైనా షూట్ చేయాలి, షూట్ చేసేటప్పుడు వాడు దూరంగా ఉన్నాడు అనుకో, ఏమవుతుంది, అది స్ప్రెడ్ అయితే కనుక వాడిని ఏం చేయడం కష్టం కదా, సూటిగా ఏదో ఒక పాయింట్ దగ్గరే పడాలి అది, అప్పుడు మనం ఫైర్ చేయగలుగుతాం. ఓకేనా. సో అలా పక్కలకు స్ప్రెడ్ అవ్వకుండా ఒకే డైరెక్షన్ లో సూటిగా వెళ్ళే తత్వం ఎవరికి ఉంటుందంటే ఆర్డినరీ లైట్ ఉంటుంది, లేజర్ లైట్ ఉంటుంది. ఓకేనా. అది చాలా గొప్ప ప్రాపర్టీ అది. మీకు అర్థమవుతుంది కదా ఎందుకు అది గొప్ప ప్రాపర్టీ అని నేను చెప్తున్నానంటే, అలా స్ప్రెడ్ అవ్వకుండా ఏ డైరెక్షన్ లో మనం పంపామో అదే డైరెక్షన్ లో సూటిగా వెళ్ళగలగడం అనేది, దానికి చాలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, స్కిన్ డిసీజెస్ అప్పుడు కానీ, లేకపోతే ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కానీ అప్పుడప్పుడు ఏ ఏరియాలో అయితే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలో అక్కడ మాత్రమే లేజర్ లైట్ పడాలి, అక్కడ మాత్రమే లైట్ పడాలి. మనం ఆర్డినరీ లైట్ పంపించామనుకోండి, అది ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల వేరే సెల్స్ కూడా చచ్చిపోతాయి. వేరే లేజర్ లైట్ అనేది షార్ప్ గా హైలీ డైరెక్షనల్ కాబట్టి అది మనం ఎక్కడ పంపించామో అక్కడ మాత్రమే ఇన్సిడెంట్ అవుతుంది తప్ప స్ప్రెడ్ అవుతుంది. అది ఆ లేజర్ లైట్ కొన్న ఒక గొప్ప స్పెషాలిటీ. ఇట్ ఈస్ హైలీ డైరెక్షనల్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది హైలీ మోనోక్రోమాటిక్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కొన్ని లేజర్ బీమ్స్ చూపించాను నేను. ఇదేమో ఏదో రెడ్ కలరు, ఇది గ్రీన్ కలరు, బ్లూ కలరు, వైట్ కలర్, ఇలా సంథింగ్ ఏదో కనిపిస్తున్నాయి కదా. అంటే అది ఒక సింగిల్ కలర్ ని మాత్రమే కలిగి ఉంటుంది. సింగిల్ కలర్ అనొచ్చు, లేకపోతే కలర్ దేన్ని బట్టి మారుతుంది, వేవ్ లెంగ్త్ ని బట్టి కదా. వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది, నేరోగా ఉంటుంది, బ్రాడ్ గా ఉంటుంది. ఇప్పుడు సన్ లైట్ ఏం లైట్ చెప్పండి, మోనోక్రోమాటిక్ లేకపోతే వేరేది ఏదన్నా? సన్ లైట్ మోనోక్రోమాటిక్ కాదు. మోనోక్రోమాటిక్ కాదు, దాన్ని పాలీక్రోమాటిక్ లైట్ అనాలి. పాలీక్రోమాటిక్ అంటే ఏం లేదు, మోనో అంటే ఒకటి కదా, పాలీక్రోమాటిక్ లైట్ అంటే మల్టిపుల్ కలర్స్ ఉన్న లైట్ ని పాలీక్రోమాటిక్ లైట్ అంటారు. సన్ లైట్ ఏ లైట్, పాలీక్రోమాటిక్ లైట్, అంతే కదా. అందులో 7 కలర్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. మీరు సన్ లైట్ ని ఒక ప్రిజం గుండా పాస్ చేస్తే అది 7 కలర్స్ కింద విడిపోద్ది, విబ్జిఆర్ కదా, మనం రెయిన్బో చూస్తుంటాం కదా. సో అది మోనోక్రోమాటిక్ కాదు. ఓకేనా. కానీ లేజర్ లైట్ మాత్రం హైలీ మోనోక్రోమాటిక్, అందులో చాలా నేరో ఒకే ఒక కలర్ మాత్రం ఉండేలాగా వేవ్ లెంగ్త్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోనోక్రోమాటిక్ లైట్ కి ఎగ్జాంపుల్ గా ఏదైనా చెప్పగలరా, సన్ లైట్ కాకుండా? ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం వేపర్ ల్యాంప్, మీరు ఆప్టిక్స్ ల్యాబ్ లోకి వెళ్తే కనుక, ఫిజిక్స్ ల్యాబ్ లో సోడియం వేపర్ ల్యాంప్ ఉంటుంది.
సోడియం వేపర్ ల్యాంప్ ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? సోడియం వేపర్ ల్యాంప్ ఆన్ చేస్తే అది ఎల్లో కలర్లో వస్తుంది. అంటే అది ఏ కలర్? ఎల్లో కలర్ ఉందంటే అది కూడా మోనోక్రోమాటిక్ లైటే కదా. సో లేజర్ లైట్ అలాంటిది అనమాట. వైట్ లైట్ కాదు అది. లేజర్ లైట్ ఈజ్ హైలీ మోనోక్రోమాటిక్. ఓకేనా? సో ఇదొక ప్రాపర్టీ అండి. దాని తర్వాత ఇది చూడండి, లేజర్ కన్నా ఇంకో గొప్ప స్పెషాలిటీ ఏంటంటే అది హైలీ కోహరెంట్. కోహరెంట్ అంటే పదాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 రకాల లైట్ సోర్సెస్ వేసాడు. ఒకటి సన్లైట్, రెండోది ఏంటి, మామూలు ఇన్కాండెసెంట్ బల్బ్ అంటే సోడియం వేపర్ ల్యాంప్ లాంటిది. ఓకేనా? మూడోదేమో లేజర్ లైట్. ఇప్పుడు కోహరెంట్ అని ఎప్పుడు అంటారంటే, ఇప్పుడు ఒక లైట్ సోర్స్ నుంచి ఒకటే లైట్ వేవ్ వస్తుందా, నెంబర్ ఆఫ్ వేవ్స్ వస్తాయో చెప్పండి? ఒక ల్యాంప్ ఆన్ చేసినప్పుడు, ఒక లైట్ సోర్స్ ఆన్ చేసినప్పుడు అందులోంచి ఒకటే వేవ్ వస్తుందా, మల్టిపుల్ వేవ్స్ వస్తాయా చెప్పండి? మల్టిపుల్ వేవ్స్ వస్తాయి సార్. ఒక వేవ్ ఎందుకు వస్తుంది? చాలా వేవ్స్ వస్తాయి కదా. ఇప్పుడు సన్లైట్ నుంచి వచ్చే లైట్ ఎలా ఉంటుందంటే, సన్లైట్ ఏమని చెప్పాను నేను? వైట్ లైట్ అని చెప్పాను కదా. అందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. ఓకేనా? సో మల్టిపుల్ కలర్స్. లైట్ అనకూడదు. అలాగే ఇక్కడ వేరే ఒక ఇన్కాండెసెంట్ బల్బ్ అంటే సోడియం వేపర్ ల్యాంప్ లాంటిది పెట్టాడు. దీని నుంచి వచ్చే లైట్ ఏంటి? కలర్స్ లేవు, ఒకటే కలర్ ఉంది అంతా. సమ్ ఏదో బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఒకటే కలర్ ఉంది. కానీ ఇది కూడా కోహరెంట్ కాదు. మీకు అర్థమవుతుంది, డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. కింద లేజర్ లైట్ చూడండి, లేజర్ లైట్ లో కలర్ ఒకటే ఉంది, పైగా ఇందులో ఉన్న వేవ్స్ అన్ని ఒకేలాగా ఉన్నాయి. వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది? ఒకలాగే ఉన్నాయి. అలా ఉంటే కనుక దాని అర్థం ఏంటి? అది కోహరెంట్ లైట్ అని అర్థం. అంటే అంటే చూడటానికి ఆ వేవ్స్ అన్ని ఎలా ఉండాలి? ఐడెంటికల్ గా ఉండాలి, అంటే ఒకే షేప్ లో ఉండాలి. అలా ఉంటే కనుక దాన్ని కోహరెంట్ అంటారు. ఒక్క లేజర్ లైట్ కి మాత్రమే ఆ స్పెషాలిటీ ఉందండి, దేనికి లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇన్కాండెసెంట్ బల్బ్ నుంచి వచ్చే లైట్ చూడండి, ఇందులో 3 వేవ్స్ కనిపిస్తున్నాయి మీకు. 3 వేవ్స్ ఒకటే కలర్ కాదంటలేదు, కలర్ ఒకటే, కానీ 3 వేవ్స్ ఒకలాగా ఉన్నాయా? చూడండి ఒకసారి. 3 వేవ్స్ ఒకలా లేవు కదా. ఒక వేవ్ ఒక షేప్ లో ఉంటే ఇంకో వేవ్ ఇంకోలాగా ఉంది. ఓకే, ఇప్పుడు మీకు వేవ్ లో 2 పార్ట్స్ ఉంటాయి తెలుసు కదా. ఇంకో ఇమేజ్ చూపిస్తాను, చూపించాక మళ్ళీ వెనక్కి వస్తాను. ఇక్కడ చూడండి, పైన ఏమో కోహరెంట్ కాని లైట్, ఇన్కోహరెంట్ లైట్ అంటారు. కింద ఏమో కోహరెంట్ లైట్. ఇప్పుడు చూడండి, ఒక వేవ్ లో ఈ పాయింట్ని, ఏ పాయింట్ని, ఎక్కడైతే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందో ఆ పాయింట్ని ఏమంటారు? క్రస్ట్ అంటారు. అలాగే ఎక్కడైతే యాంప్లిట్యూడ్ లోయెస్ట్ ఉందో దీన్ని ట్రఫ్ అంటారు. తెలుసు కదా, క్రస్ట్, ట్రఫ్. దీన్ని మనం కోహరెంట్ అని ఎందుకు అంటున్నాము? ఈ రెండో దాన్ని, ఒకదాని క్రస్ట్ కి తిన్నగా ఇంకో క్రస్ట్ ఉంది చూసారా. క్రస్ట్లన్నీ ఒకదాని ఎదురుకుండా ఒకటి ఉన్నాయి, ట్రఫ్లన్నీ ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. అంటే అన్నీ కూడా ఒకే స్ట్రక్చర్ లో ఉన్నాయి కదా. క్రస్ట్ కి క్రస్ట్, ట్రఫ్ కి ట్రఫ్, అన్నీ ఒకే ఫేజ్ లో ఉన్నాయి. ఫేజ్ అంటారు దీన్ని. అంటే ఈ వేవ్స్ మధ్య ఏం లేదు, ఫేజ్ డిఫరెన్స్ లేదు, అన్నీ ఒకే ఫేజ్ లో ఉన్నాయి, ఒకే స్ట్రక్చర్ లో ఉన్నాయి. ఇలా ఉన్నాయి కాబట్టి దీని ఏమనాలంటే కోహరెంట్ అనాలి. ఓకేనా? వేరే ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే, దాంతోపాటు ఒకదాని క్రస్ట్ ఉన్న చోట ఇంకో దాని ట్రఫ్ ఉంది. ఓకేనా? అంటే ఒకటి ఎత్తుగా ఉన్న చోట ఇంకోటి పల్లం వచ్చింది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎత్తుగా ఉంటే అన్నీ ఇక్కడ ఎత్తుగానే ఉన్నాయి, క్రస్ట్ ఉంది. ఇక్కడ ట్రఫ్ ఉంటే ఇక్కడ అన్ని ట్రఫే ఉన్నాయి. ఇలా వేవ్స్ అన్ని చూడటానికి ఐడెంటికల్ గా, కవలపిల్లలాగా అంత ఐడెంటికల్ గా అనిపిస్తే కనుక అలాంటి వేవ్స్ ఏమంటారు? కోహరెంట్ వేవ్స్ అంటారు. ఓకేనా? ఇది కూడా లేజర్ కున్న స్పెషాలిటీ. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇదేమో మామూలు లైట్ బల్బు, ఇదేమో లేజర్. చూడండి, మనకి ఆర్డినరీ లైట్ నుంచి వచ్చే దాంట్లో మెనీ డిఫరెంట్ వేవ్ లెంగ్స్, కలర్స్ చాలా ఉంటాయి, ఒక కలర్ కాదు. ఓకేనా? అలాగే కోహరెంట్ గా ఉంటుందంటే ఉండదు. వేరే లేజర్ లైట్ చూడండి, అన్ని ఒకే వేవ్ లెంగ్త్ లో ఉంటాయి, వేవ్స్ అన్ని చూడటానికి ఒకలాగే ఉంటాయి. ఓకేనా? అలాగే ఇవి ఎలా ఉంటాయి? కోహరెంట్ గా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక గొప్ప
క్రికెట్ ప్లేయర్ గురించో లేకపోతే ఏదైనా ఒక గొప్ప స్విమ్మర్ గురించో ఒక అథ్లీట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీడు చాలా ఎక్స్ట్రాడినరీగా అసలు వీడు రేస్లో ఉన్నాడంటే వీడే గెలుస్తాడు, వీడికే గోల్డ్ వస్తుంది అని చెప్పాం అనుకోండి. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఎమ్మటే అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. వీడి ఇంత ఇదిగా ఎక్స్ట్రాడినరీగా ఎప్పుడు వీడే గెలవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే వాడికి కొన్ని స్పెషాలిటీస్ బయటపడతాయి కదా. వీడికి బ్రీతింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ, వీడి ఫిట్నెస్ ఎక్కువ, ఓకేనా, వీడి హైట్ ఎక్కువ ఉంటుంది, ఇలా ఏవో చెప్తాం కదా. అంటే వాడు అంత ఎక్స్ట్రాడినరీగా ఉండడానికి ఏ కారణాలు ఉన్నాయి, వాడి స్పెషాలిటీస్ ఏంటి అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. అందుకే నేనేం చెప్పాను ఇందాక, లేజర్ లైట్ కి సో మెనీ అప్లికేషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. అది ఎమ్మటే మనకు ఒక ఐడియా వస్తుంది, మన ఇంత ఎక్స్ట్రాడినరీ అప్లికేషన్స్ ఉన్న లేజర్ లైట్ ఎందుకు దానికి అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అని ఒక డౌట్ వస్తుంది కదా. అది మీకు ఇప్పుడు చెప్పింది నేను, ఓకేనా. సో లేజర్ లైట్ ఎందుకు అంత ఎక్సెప్షనల్ అంటే దానికి ఉన్న ఈ 3 ప్రాపర్టీస్ దాన్ని అంత గొప్పదాన్ని చేస్తున్నాయి, ఓకేనా. అంటే లేజర్ లైట్ ఉన్న డైరెక్షనాలిటీ, అంటే స్ప్రెడ్ అవ్వకుండా స్ట్రైట్ గా వెళ్ళగలగడం, తర్వాత ఒకే కలర్ ఉండడం, మల్టిపుల్ కలర్స్ కాకుండా ఒకే కలర్ ఉండడం, మోనోక్రోమాటిక్ గా ఉండడం, తర్వాత వేవ్స్ అన్ని ఒకేలాగా ఉండడం, చూడటానికి ఐడెంటికల్ గా ఉంటాయి అన్ని, ఓకేనా. అలా ఉంటే కనుక ఏమంటాం మనం, కోహరెంట్ అంటాం. అంటే డైరెక్షనాలిటీ కానీ, మోనోక్రోమాటిసిటీ కానీ, కోహరెంట్ కానీ, ఈ 3 ప్రాపర్టీస్ లేజర్ని ఎక్స్ట్రాడినరీ అప్లికేషన్స్ కి కారణం అవుతున్నాయి అన్నమాట. ఆర్డినరీ లైట్ కి ప్రాపర్టీస్ ఉండవు, అందుకే ఆర్డినరీ లైట్ ఆర్డినరీ అంటాం, లేజర్ లైట్ ని ఎక్సెప్షనల్ అంటాం. అంత గొప్పది అది లేజర్ లైట్, ఓకేనా. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి. ఇప్పుడు దాకా చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. లేజర్ పైన 3 ప్రాపర్టీస్ చెప్పండి ఒకసారి, ఏంటి ఆ 3 ప్రాపర్టీస్? హైలీ డైరెక్షనల్, హైలీ మోనోక్రోమాటిక్, హైలీ కోహరెన్స్. హైలీ డైరెక్షనల్ అంటే ఏంటి చెప్పమ్మా సుమా? ఒకే వేలో సూటిగా వెళ్ళడం సార్ లేజర్ లైట్ అని. ఓకే, దానివల్ల మనకు ఉపయోగం ఉందంటావా? ఉంది సార్. మనం దేన్నైతే పవర్ పాయింట్ లో కానీ దేన్నైనా మనం హైలైట్ చేసి చెప్పాలంటే అక్కడే మనం పాయింట్అవుట్ చేసి చెప్పడానికి వీలవుతుంది సార్. అంటే అలా సూటిగా, ముక్కు సూటిగా అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా వెళ్ళగలగడం అనేది ఒక ప్రత్యేకమైన క్వాలిటీ, ఓకేనా. అది మంచి క్వాలిటీ, అది ఎవరికి ఉంది? ఆర్డినరీ లైట్కి లేదు, లేజర్కి ఉంది, ఓకేనా. రెండో ప్రాపర్టీ ఏంటమ్మా? హైలీ మోనోక్రోమాటిక్. మోనోక్రోమాటిక్ అంటే ఏంటో చెప్పమ్మా కళ్యాణ్. అనేది సింగిల్ కలర్ ఉంటుంది సార్, లైట్. సన్లైట్ ఏంటి, మోనోక్రోమాటిక్ పాలీక్రోమాటిక్? పాలీక్రోమాటిక్ సార్. పాలీక్రోమ్. ఇప్పుడు ఎలాగైతే స్ప్రెడ్ అవ్వకుండా స్ట్రైట్ గా వెళ్ళడం అనేది ఒక గొప్ప క్వాలిటీ అని చెప్తున్నాను, అదే విధంగా మల్టిపుల్ కలర్స్ కాకుండా ఒకే కలర్ ఉండడం కూడా ఒక గొప్ప ప్రాపర్టీ, అప్లికేషన్స్ ఉంటాయి. మూడోది ఏంటండి? మూడోది దాని పేరు గమ్మున రావట్లేదు సార్. కోహరెంట్ గా ఉండడం. కోహరెంట్ గా ఉండడం అంటే మీరు ఆ పేరు కొంచెం కష్టంగా ఉన్నా ఏం వెళ్తాయి సార్, అన్ని ఒకే లైన్ లో ఉంటాయి సార్. వెరీ గుడ్. అంటే క్రస్ట్ ట్రఫ్ అంటే వేవ్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే అన్ని కూడా జిరాక్స్ కాపీస్ లా ఉంటాయి. ఒక వేవ్ జిరాక్స్ తీస్తే ఇంకో వేవ్ వచ్చినట్టు ఉంటుంది. అలా ఉంటే కనుక వాటిని కోహరెంట్ అంటారు, ఓకే. సో ఈ 3 కూడా లేజర్ కున్న ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ వల్లే లేజర్ కన్నా అప్లికేషన్స్ వస్తాయి. ఆర్డినరీ లైట్ కన్నా లేజర్కి ఎందుకు ఎక్స్ట్రాడినరీ అప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఈ 3 ప్రాపర్టీస్ కావాలి, ఓకేనా. ఒక క్వశ్చన్ అడుగుతాను, అది డిస్కస్ చేసుకుని ఆపేసి ఇంకా రేపు పొద్దున కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు లేజర్ అన్నా కూడా లైటే కదా, లేజర్ అన్నా లైటే కదమ్మా. లైట్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లెసన్ చెప్తున్నప్పుడు నా ల్యాప్టాప్ కి వెబ్ క్యామ్ ఒకటి వెలుగుతుంది, నాకు కనిపిస్తుంది, దాని నుంచి లైట్ ఎమిట్ అవుతుంది. ఇప్పుడు మీరు చుట్టూ చూస్తే మీ ఇంట్లో ఏదైనా ఒక లైట్ ఆన్ చేస్తే కనుక దాని నుంచి లైట్ వస్తుంది కదా. అసలు లైట్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది చెప్పండి, లైట్ కి సోర్స్ ఏంటి? లైట్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుందో తెలిస్తే లేజర్ లైట్ ఎలా ఎమిట్ అవుతుందో అర్థమవుతుంది, ఓకేనా. ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ ఎప్పుడు ఎమిట్ అవుతుందో చెప్పండి, ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది లైట్?
ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుందంటే బల్బ్ నుంచి ఎమిట్ అవుతుందని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మామూలుగా టంగ్స్టన్ బల్బ్స్ ఉంటుంది కదా, టంగ్స్టన్ బల్బ్ మనం పవర్ ఆన్ చేయగానే ఆ ఫిలమెంట్ గుండా కరెంట్ పాస్ అయ్యి ఫిలమెంట్ ఏమవుద్ది, వేడెక్కుద్ది. ఆ ఫిలమెంట్ వేడెక్కడం వల్ల మనకి దాని నుంచి లైట్ ఎమిట్ అవుతుంది. ఇదేగా మనకు తెలిసిన నాలెడ్జ్. మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైట్ ఎక్కడ పుడుతుందంటే ఏ పదార్థం అయినా దేంతో తయారవుతుందండి? ఏ పదార్థమైనా సరే, మీరైనా నేనైనా లేదా బల్బ్ అయినా లేదా ట్యూబ్ లైట్ అయినా ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ ఇల్లు అయినా దేంతో తయారవుద్ది? ఒక ఇటుక నుండే స్టార్ట్ అవుతుంది సార్. ఇటుకలతోనే కదా, ఇటుకలు పేరుస్తుంది కదా ఇల్లు తయారయ్యేది. నేను అనేది ఇప్పుడు పదార్థం దేంతో తయారవుతుంది అంటున్నాను. ఒక ఆటమ్ సార్. అంతే, సింపుల్. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. సో లైట్ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఖచ్చితంగా ఆటమ్స్ నుంచే వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఆర్డినరీ లైట్ అయినా సరే, ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ సో కాల్ ఎక్సెప్షనల్ ప్రాపర్టీస్ ఉన్న లేజర్ లైట్ అయినా సరే ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది? ఆ పదార్థంలో ఉన్న ఆటమ్స్ నుంచి ఎమిట్ అవుతుంది. ఓకేనా? ఆటమ్స్ లైట్ ని ఎందుకు ఎమిట్ చేస్తాయి అన్నది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? అసలు హౌ ఎన్ ఆటమ్ ఎమిట్స్ లైట్ అది కనుక అర్థమైతే ఈ లెసన్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగే 2 ఎస్సేస్ ఉన్నాయి, అవి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనమ్మా? సో ఇది వాళ్ళని చెప్పింది ఏంటి, ఓన్లీ లేజర్ సంబంధించి ఇంట్రొడక్షన్ అనమాట. ఓకేనా? లేజర్ లైట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటో చెప్పాను, దానికి ఉన్న ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రాపర్టీస్ వల్ల దానికి అప్లికేషన్స్ ఎలా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అసలు ఒక ఆబ్జెక్ట్ నుంచి లేజర్ లైట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఏ కండిషన్స్ లో అది జరుగుతుంది. అన్ని సందర్భాల్లో లేజర్ లైట్ రాదు. ఓకేనా? అలాగే లేజర్ లైట్ ని ప్రొడ్యూస్ చేసే 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, హీలియం నియాన్ లేజర్ అని, రూబీ లేజర్ అని 2 ఉంటాయి. ఓకేనా? అవి కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సో మీరు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా క్లాస్ వినాలన్నమాట. ఇది లేకపోతే అర్థం కాదు, ఇవి కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి టాపిక్స్. ఎంత మంచి టాపిక్ మీరు అటెంటివ్ గా లేకపోతే అంత ఇబ్బంది పడతారు. సో మేక్ షూర్ దట్ యూ అటెండ్ ది క్లాసెస్ రెగ్యులర్లీ. ఓకేనా? దీని తర్వాత గూగుల్ ఫామ్ పెడతాను, దాన్ని రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్.